హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం అలెగ్జాండర్ సింహం అనే కథ చెప్పుకుందాం. పూర్వం అఖిల కోటిని హడలగొట్టిన అలెగ్జాండర్ గురించి మీరందరూ వినే ఉంటారు కదా. విశ్వ విజేత అని ఆయన గురించి చాలా గొప్పగా చెప్తారు. ఆయన ప్రపంచాన్నంతా జయించాడు, కానీ భారతదేశాన్ని మాత్రం జయించలేకపోయాడు. ఆ రోజుల్లో అలెగ్జాండర్ అంటే ప్రపంచం మొత్తానికి హడలే. అతని గురించి ఒక కట్టుకథ ఎప్పటినుంచో ప్రాచుర్యంలో ఉంది. ఆ కథ ఏంటో మనం ఇప్పుడు విందాం. అలెగ్జాండరు తన జైత్రయాత్రని ప్రారంభించిన సమయంలో ఒక అమోఘబలుడు బయలుదేరాడని, ఆయన మనుషులను, మృగాలను, పక్షులు, పురుగులు అన్నిటినీ జయిస్తాడని ఒక గొప్ప పుకారు పుట్టింది. తమను ఆయన నుంచి కాపాడుకోవాలంటే ఆయన ముందు అణకువతో తలను వంచాలని, అది ఆయన ఆజ్ఞ అని జంతువులకు తెలిసింది. ఇక ఈ భూమి మీద ఉన్న జంతువులన్నీ అలెగ్జాండర్ను చూడడానికి ఉన్నపళంగా లేచి బయలుదేరాయి. అయితే బయలుదేరాడని ముందు అవన్నీ ఒక సభని నిర్వహించాయి. ఏం చేయాలి, అలెగ్జాండర్కి తల వంచాలా లేకపోతే అతని మీద పోరాడి విజయం సాధించాలా అని అన్ని జంతువులు రకరకాలుగా ఆలోచించాయి. వాటికి అనేక రకాల విభిన్న అభిప్రాయాలు కూడా వచ్చాయి. కొన్ని జంతువులు అలెగ్జాండర్ని మనం ఎదిరిద్దామని, కొన్ని జంతువులు అలెగ్జాండర్తో ఎదురు నిలిచి మనం పోరాడలేమని, ఇలా రకరకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. కానీ చివరికి అన్నీ కలిసి ఒక ఏకాభిప్రాయం వచ్చింది. ఏంటంటే అలెగ్జాండర్ ఒక మనిషి. జంతువులు ఎప్పటికీ మనిషి మీద విజయం సాధించలేవు, ఎందుకంటే మనిషి ఈ ప్రపంచంలోనే అత్యంత తెలివైన జంతువు కాబట్టి ఇవన్నీ ఆలోచించి అలెగ్జాండర్ని శరణుజొచ్చాలని అవన్నీ ఒక నిర్ణయానికి వచ్చాయి. చివరికి దూతగా ఎవరిని పంపాలి అనే ప్రశ్న తలెత్తింది. మనిషికి కొంచెం దగ్గరగా ఉండేది వానరుడే కాబట్టి కోతిని దూతగా పెట్టుకొని, మనిషికి ముఖ్యం ధనం కాబట్టి తమ అడవుల్లో ఉండే గనులన్నీ తవ్వి మణులను వాటన్నిటిని ఏనుగుల మీద వేసి అలెగ్జాండర్ ముందుకు తీసుకెళ్లారు. కోతిని దూతగా ఎన్నుకున్నాయి ఆ జంతువులన్నీ. ఆ మణులని, ఏనుగుల మీద తీసుకెళ్లిన మణులు, మాణిక్యాలు అన్నిటినీ అలెగ్జాండర్కు కానుకగా ఇచ్చారు. కానుకగా ఇచ్చాక ఈ కోతి అలెగ్జాండర్ ముందు కిచకిచలాడసాగింది. ఇది చూసి అలెగ్జాండర్కు విపరీతమైన కోపం వచ్చింది. ఇంకా ఏం చేయాలో అర్థం కాక, ఎందుకంటే సింహం రాయబారానికి రాలేదు, కోతి, కొన్ని ఏనుగులు, ఆ మణులు మాణిక్యాలను తీసుకొచ్చిన జంతువులు మాత్రం వచ్చాయి. ఇంకా అలెగ్జాండరు విపరీతమైన కోపంతో ఆ కోతి వెంబడి వచ్చిన జంతువులను కూడా చంపించేశాడు. ఈ విషయం తెలిసిన ఇతర జంతువులన్నీ భయపడి అడవిలోకి పారిపోయాయి. అలెగ్జాండర్ ఉన్నంతకాలం ఎలాగోలా ప్రాణాలు కాపాడుకోవాలని నిశ్చయించుకున్నాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ గొడవలో అడవికి రాజు అయిన సింహం చనిపోలేదు, మనుషులకి రాజు అయిన అలెగ్జాండర్ చనిపోలేదు. మధ్యలో రాయబారానికి వెళ్ళిన కోతి, ఏనుగులు మాత్రమే మరణించాయి. కాబట్టి ఎప్పుడు కూడా పెద్దలకు జరిగే పోరులో చిన్నలు మాత్రమే బలి అవుతూ ఉంటారు. ఈ కథ ఇంతటితో ఎండ్ అయింది. ఇప్పుడు మనం బొజ్జ బరువు అనే ఇంకో చిన్న కథ కూడా చెప్పుకుందాం. అనగనగా ఒక ఊళ్ళో ఒక అత్యంత ధనికుడు ఉండేవాడు. పేరుకే అతను గొప్ప ధనవంతుడు, కానీ నిత్య రోగ పీడితుడు. అతను తింటే ఆయాసం, తినకపోతే నీరసం, కూర్చుంటే లేవలేడు, లేస్తే కూర్చోలేడు. అన్ని రోగాలున్నాయి అతని ఒంట్లో. పట్టుపరుపు మెత్తలలో దొరలలేని పెద్ద పొట్ట, ముందు వెనక్కు కదలలేక మందంగా పడి ఉండేది ఎప్పుడు. డాక్టర్లు వచ్చి మందులు వేసి ఎన్నో ఇంజెక్షన్లు చేశారు. అతన్ని బాగు చేయడానికి డాక్టర్లు పడని పాటలంటూ ఏమీ లేవు. కానీ ఆ రోగి బాధ ఏమాత్రం తగ్గలేదు. అతని పొట్ట బరువు కూడా కనీసం 1 గ్రాము కూడా తక్కువ కాలేదు. అంతలో ఒక వైద్యుడు వచ్చాడు. తీయటి మందులతో, అయ్యా, ఎంత గడ్డు రోగాన్నైనా నేను తీరుస్తాను, ఒక్క చిటికలోనే మీ రోగాలన్నీ ఎగిరిపోతాయి అంటూ ఒక పట్టు వైద్యాన్ని చేయడం ప్రారంభించాడు.
ఇలా ఒకరోజు సాయంత్రం ఎంతో వినయం ప్రదర్శిస్తూ ఆ ధనికుడి సన్నిధికి ఈ వైద్యరాజు వెళ్ళాడు. అయ్యా, సాయంకాలం ఇద్దరం కలిసి ఓసారి షికారుకు పోదాం. అప్పుడు మీ శరీరంలో కొంత హుషారు వస్తుంది అన్నాడు. అందుకు ఆ ధనికుడు కూడా సరే అన్నాడు. ఇద్దరూ ఒక గుర్రాల బండెక్కి ఆ పల్లెని విడిచి వెళ్ళడం మొదలుపెట్టారు. ఊరు దాటి వెళ్ళారు, ఏరు దాటి వెళ్ళారు. రైలు క్రాసు రేటు దాటి 11వ మైలు రాయి పదిలంగా తరలిపోతున్న సమయంలో ఊహ కన్నా వేగంగా వైద్యుడు ఆ రథాన్ని నడవడం మొదలుపెట్టాడు. బండినంతా వెనక్కి తిప్పి చాలా వేగంగా తోలడం మొదలుపెట్టాడు. ఈ మాయకారి వైద్యరాజు మెల్లగా తన చేతిలో ఉన్న కొరడాను కింద పడేశాడు. చిత్రంగా నవ్వుతూ ఆ ధనికుడితో, అయ్యా, నా చేతిలో ఉండే కొరడా చేయి జారి కింద పడిపోయింది. ఆ కొరడా కోసం నేను ఇప్పుడు దిగానంటే ఈ గుర్రాలు పారిపోతాయి. దయచేసి మీరే కొంచెం దిగి ఆ కొరడాని అందుకుందురు అని ఎంతో వినయంగా అడిగాడు. వైద్యుడు అడిగాడు కదా అని మారు మాట్లాడలేక ఆ ధనికుడు ఆ బండి దిగి ఒక 2 అడుగులు వెనక్కి వేశాడో లేదో కానీ ఆ వైద్యుడు ఆ గుర్రపు బండిని దౌడు తీయించి పరిగెత్తించాడు. అయ్యో అయ్యో, అంత మోసం అంటూ అరుస్తూ ధనికుడు ఎంతో పరితపించాడు. అయ్యో, ఊరు కూడా చాలా దూరంలో ఉంది. ఇప్పుడు నేను ఊరికి ఎలా చేరుకోవాలి అని చాలా బాధపడ్డాడు. ఎట్టకేలకి ఇక ఆయాసం పట్టలేకైనా సరే మెల్లగా నడవడం ప్రారంభించాడు. అడుగులో అడుగు పెట్టి నడుస్తూ ఉంటే అతని పొట్ట కొంచెం కొంచెంగా ముడతలు పడసాగింది. అలా పొట్ట కరగడం కూడా ప్రారంభమైంది. కొంచెం ఒక కొత్త హుషారు అతనిలో వచ్చింది. ఎందుకంటే అతను వ్యాయామం చేసి ఎన్నో రోజులైంది. అనుకోకుండా ఇంత దూరం నడవడం వల్ల అతని శరీరానికి వ్యాయామం లభించి ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. ఇంటికి రాగానే ఆకలి ఆకలి అంటూ అరుస్తూ తన వంటవాడు చేసిన వంటలన్నీ ఎటువంటి వంక పెట్టకుండా జామ్ అని ఆరగించాడు. నడవడం వల్ల కలిగిన శ్రమ వల్ల పదార్థాలు అతనికి ఇంతకు ముందు కంటే ఎంతో రుచిగా అనిపించాయి. అంతేకాకుండా నిద్ర కూడా బాగా గట్టిగా పట్టింది. తెల్లవారి ఊరి ప్రజలు ఈ ధనికుణ్ణి చూడ్డానికి వచ్చినప్పుడు అతను చాలా హుషారుగా లేచి తిరుగుతూ కనిపించాడు. దీంతో ఊరి వాళ్ళందరికీ అతని మీద ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఆ ధనికుడు ఆ కొత్త వైద్యుడిని పిలిపించి, నువ్వు చేసిన వైద్యం బాగా పనిచేసింది అని అతన్ని సన్మానించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.